2011 భూకంపం తర్వాత జపాన్ సముద్ర గోడలను మరింత ఎత్తుగా పొడవుగా నిర్మించాలని నిర్ణయించుకుంది. ఈ పని కోసం $12 బిలియన్ కేటాయించింది మరియు తూర్పు తీరంలో 400 కిలోమీటర్ల పొడవైన 15 మీటర్ల ఎత్తైన గోడలను నిర్మించాలని నిర్ణయించుకుంది. ఈ గోడలను మునుపటి గోడల కంటే 5 మీటర్ల ఎత్తుగా నిర్మించగా వాటి ఫౌండేషన్ భూమిలో 25 మీటర్ల లోతు వరకు ఉంది. వాటి వెడల్పు కూడా గణనీయంగా పెంచబడింది. అలాగే సునామీ అలలను ఎదుర్కొనేలా ప్రత్యేక స్ట్రక్చర్స్ మరియు డిజైన్స్ రూపొందించబడ్డాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ఇంజనీర్లు సిమ్యులేటర్ సహాయంతో ఆర్టిఫిషియల్ సునామీని క్రియేట్ చేశారు. దాని ద్వారా అన్ని రకాల వేవ్ ప్యాటర్న్స్ ని గోడలపై టెస్ట్ చేశారు. వైబ్రేటర్ టెక్నాలజీ సాయంతో 2011 భూకంపం వచ్చిన తీరును రీక్రియేట్ చేశారు. అలలు ఎంత పెద్దవిగా ఉంటాయి, ఎంత ప్రెషర్ జనరేట్ చేస్తాయి అన్నది మొత్తం కూడా సిమ్యులేటర్ ద్వారా క్యాల్కులేట్ చేశారు. అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం కనిపించింది. 2011 సునామీ అలలు జపాన్ ను డైరెక్ట్ గా డ్యామేజ్ చేయలేదు. సీ వాల్స్ వల్ల వాటి ప్రెషర్ చాలా వరకు బ్రేక్ అయి అవి వరద రూపంలో ముందుకు వెళ్లాయి. టెస్టింగ్ తర్వాత సీ వాల్స్ ని కర్వ్ షేప్ డిజైన్ లో చేశారు. సముద్రపు అలలు ఆ గోడలను తాకినప్పుడు కర్వ్ షేప్ కారణంగా అలలు వెనక్కి తిరిగి వెళ్తాయి. దీనివల్ల ఒక అల వెనక్కి వెళ్లి వెనక నుండి వస్తున్న మరో అలను బ్రేక్ చేస్తుంది. సునామీ ప్రెషర్ ని తగ్గించడానికి జపాన్ సీ వాల్స్ మాత్రమే కాకుండా సముద్రంలో హాట్ స్పాట్ లొకేషన్లలో బ్రేక్ వాటర్స్ కూడా నిర్మించింది. అలలు సముద్ర తీరం వైపు వస్తున్నప్పుడు మొదట బ్రేక్ వాటర్స్ వాటి ప్రెషర్ ని తగ్గిస్తాయి. ఆ తర్వాత 15 మీటర్ల సీ వాల్స్ వాటిని ఎదుర్కొంటాయి. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.